హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దద్దోజనం చూపిస్తానండి. ఈ దద్దోజనం చేసుకోవడం ఎంత తేలికో, తిన్న తర్వాత కూడా పొట్ట కూడా అంతే తేలిగ్గా ఉంటుందండి. అస్సలు బరువుగా అనిపించదు. ముందుగా దద్దోజనం కోసం అన్నాన్ని ఉడికించుకోవాలి. వేడి మీద ఉండగానే అన్నం మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దద్దోజనం తయారు చేయడం కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ కమ్మటి చిక్కటి పెరుగుని తీసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని విస్కర్ తోటైనా గరిటెతోటైనా ఎటువంటి గడ్డలు లేకుండా బాగా చిలికి పెట్టుకోవాలి. దద్దోజనంలోకి మీకు నచ్చితే పెరుగు తీసుకున్న కప్పుతోటి పావు కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని తీసుకోవచ్చండి. పాలు వేయడం వలన సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. వేడి మీద ఉండగానే అన్నం మెత్తగా మెదుపుకుంటే పెరుగులో వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ పెరుగు ఇంకా అన్నం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు చిక్కగా ఉండేది తీసుకుంటే దద్దోజనం రుచి బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద పోపు కోసం ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. దద్దోజనానికి నేతి పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు వేగుతున్నప్పుడే కొద్దిగా జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసుకుంటే రుచి బాగుంటుందండి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి. అల్లం ఇంకా పచ్చిమిర్చిని నేతిలో బాగా వేపాలండి. తినేటప్పుడు కారం లేకుండా ఉంటుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వలన రుచి చాలా బాగుంటుందండి. ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత దద్దోజనంలోకి వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే దద్దోజనం రుచి చాలా బాగుంటుందండి. నేనైతే పాలు వేయడం లేదు. మీకు నచ్చితే కాచి చల్లారబెట్టుకున్న పాలని వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తియ్యటి దానిమ్మ గింజలను వేసుకోండి. దానిమ్మ గింజలు వేయడం వలన దద్దోజనం ఎక్కువసేపు పొలవకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. కడుపుకి హాయిగా, నోటికి రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.